ఈ బ్యూటిఫుల్ హెయిర్ హైలైట్స్ ఎలా క్రియేట్ చేశానో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఇంతవరకు ఎవరు ప్రాక్టీస్ చేయలేదు అనుకున్న వాళ్ళకి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ అయితే మనం హెయిర్ని బ్లీచ్ చేసుకోవాలండి. సో నేను బ్లాండర్ ఇంకా 30 వాల్యూమ్ అయితే యూస్ చేశాను ఇక్కడ డెవలపర్. సో ఈచ్ సెక్షన్ బై సెక్షన్ మీరు తీసుకొని ఈ బ్లీచ్ అనేది హెయిర్కి అప్లై చేయండి. సో 30 to 45 మినిట్స్ ఈ గ్యాప్లో మీరు వదిలేయచ్చు. నేనైతే 30 మినిట్స్ వదిలేశాను. మధ్యలో 2 టైమ్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి, లైక్ ఇది లైటన్ అవుతుందా లేదా అని చెప్పేసి. సో ఎందుకు మనం హెయిర్కి బ్లీచ్ వేయాలి అంటే బ్లాక్ కలర్ మీద హెయిర్ మీద మీరు ఏదైతే కలర్ వేస్తారో అది కనిపించదండి. సో బ్లీచ్ వేసుకుంటే హెయిర్ లైట్ అవుతుంది కదా, సో దానిపైన మీరు ఏదైతే కలర్ రెడ్ కానీ గ్రీన్ బ్లూ ఎనీ కలర్ వేస్తారో అది కనిపిస్తుంది. సో ఆ రీజన్ వల్ల మనం బ్లీచ్ అనేది వేసుకోవాలి. సో నెక్స్ట్ నేను ఇక్కడ చిల్లీ రెడ్ అనేది తీసుకున్నాను అనమాట కలర్. సేమ్ 30 వాల్యూమ్ డెవలపర్ అయితే యూస్ చేసి మిక్స్ చేశాను. మళ్ళీ రిపీట్ అండి ప్రాసెస్ 30 to 40 మినిట్స్. నేనైతే 30 మినిట్స్ వదిలేశాను. దాని తర్వాత ఇక్కడ వాష్ అయితే చేస్తున్నాను అనమాట. ఫస్ట్ బ్లీచ్ ఏదైతే మనం వేసామో అది షాంపూతో వాష్ చేయాలి. ఇక్కడ ఈ కలర్ని వాష్ చేసేటప్పుడు కండిషనర్ యూస్ చేయాలన్నమాట. తప్పకుండా బ్లీచ్ అయితే వేయాలండి నన్ను అడిగితే హెయిర్ హైలైట్స్. ఇది మినిమం 6 months to 8 months ఉంటుంది బేసిక్ మెయింటెనెన్స్ అనేది. ఈ ప్రాసెస్ తర్వాత హెయిర్ కట్ చేసుకొని మీరు ఏదైనా బ్లో డ్రై స్టైలింగ్ చేసుకుంటే లుక్ బాగా తెలుస్తుంది. ఉండంగా కలర్ అనేది థికెన్ అవుతుంది అనమాట. సో ఇంత బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయింది. ప్రోడక్ట్స్ నేను ఏదైతే యూస్ చేశానో అవి కావాలి అనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి, నేనే డైరెక్ట్గా మీకు డిఎం చేస్తాను. వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.